మేము శిష్యులకి ఆశీర్వచనం చేస్తాం. శిష్యుల్ని మేము శాసించి మాట్లాడతాం, శిష్యులు భయపడుతూ చేతులు కట్టుకుని వింటారు. ఇక్కడ దురదృష్టం, మీరు పరమ ఆచార్యులుగా ఉన్నారు, పీఠాధిపతులుగా, మేము పౌరాణికులుగా ఉన్నాం. మేము మీకొచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ప్రవర చెప్పుకుని కింద కూర్చుంటాం, మీరు సింహాసనంలో కూర్చుంటారు. మీరు మా వంక శాసకత్వంతో చూస్తారు, మేము మీ అనుగ్రహం కోసం చూస్తాం. మేము మీకు పాఠం చెప్తాం, మీరు చాలా టీవీగా దాన్ని వింటూ ఉంటారు. ఇలా పాఠం మేము చెప్పలేము, అందుకని మేము బయలుదేరుతామన్నారు. అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు, మీ బాధ నాకు అర్థమైంది. ఇన్నాళ్లుగా పాఠం చెప్పడానికి అడ్డురాని ఈ బాధలు ఇవాళ ఎందుకు గుర్తొచ్చాయంటే, నిన్న మీరు కావేరీ నది ఒడ్డున నన్ను కూర్చోపెట్టి పాఠం చెప్పేటప్పుడు మీరు చెప్తున్నటువంటి పాఠాన్ని శ్రద్ధగా వినకుండా పుల్ల ముక్క తీసుకుని కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుక తిన్ను మీద నేను ఏదో రాస్తూ ఉండడం మీ ఆగ్రహానికి కారణమైంది.